అండి అందరికీ. వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు అన్నాదమ్ములు భార్యల మధ్య వచ్చిన చిన్న చిన్న అపార్థాల వల్ల శత్రువులయ్యారు. కానీ ఒక ప్రమాదం వారి జీవితాలను పూర్తిగా మార్చేసింది. చివరికి వారిని మళ్ళా కలిపింది ప్రేమ, లేక కన్నీళ్ళ, లేక విధి రాసిన మరో కథనా? తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పే కథ వినేయండి. కథలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో రాఘవ మరియు కిరణ్ అనే అన్నదమ్ములు ఉండేవారు. రాఘవ పెద్దవాడు, బాధ్యత అంటే ప్రాణం. తండ్రి చనిపోయిన తర్వాత తమ్ముడిని తన కొడుకులా పెంచాడు. కిరణ్ కూడా అన్నంటే ప్రాణం. నాకు తండ్రి లేకపోయినా నా అన్న ఉన్నాడు అని గర్వంగా చెప్పేవాడు. గ్రామంలో వాళ్ళ ప్రేమ గురించి అందరూ చెప్పుకునేవారు. కాలం గడిచింది. రాఘవకు మాధవి అనే అమ్మాయితో పెళ్ళయింది. మాధవి మంచిదే, కానీ కొంచెం స్వార్థం ఎక్కువ. కొన్ని నెలల తర్వాత కిరణ్కు దీపికతో పెళ్లి జరిగింది. దీపిక చదువుకున్న అమ్మాయి, కానీ ఎవరి మాట తేలికగా వినేది కాదు. మొదట్లో నలుగురు చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు మాధవి వంటగదిలో పనిచేస్తుంది. దీపిక వచ్చి, అక్క, మనం ఇంటి ఖర్చులు విడిగా చూసుకుంటే బాగుంటుంది అంది. మాధవి ముఖం మారిపోయింది. అంటే ఇప్పటి వరకు నేను మీ డబ్బులు తింటున్నానా అని కోపంగా అడిగింది. దీపిక ఉద్దేశం అది కాదు, కానీ మాటలు పెద్ద గొడవగా మారాయి. ఆ రోజు నుంచి చిన్న చిన్న విషయాలన్నీ సమస్యలయ్యాయి. భార్యల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు అన్నదమ్ముల మధ్యకు వచ్చాయి. ఒకరోజు కిరణ్ భార్య ఏడుస్తూ వచ్చింది. నీ అన్నయ్య భార్య నన్ను అందరి ముందు అవమానించింది అంది. భార్య కన్నీళ్లు చూసి కిరణ్ కోపంతో రాఘవ దగ్గరకు వెళ్ళాడు. అన్నయ్య, ఇక మనం విడిగా ఉంటాం అన్నాడు. ఆ మాట విన్న రాఘవ గుండె పగిలిపోయింది. నువ్వు కూడా ఇలా మాట్లాడతావా అన్నాడు. ఆ రోజు పెద్ద గొడవ జరిగింది. చివరికి ఇల్లు, పొలం, ఆస్తి అన్నీ పంచుకున్నారు. ఇద్దరూ వేరువేరుగా వెళ్ళిపోయారు. అప్పటి వరకు ఒకరు లేక ఒకరు ఉండలేని అన్నదమ్ములు ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు కూడా చూడకుండా మారిపోయారు. రాత్రి రాఘవ గదిలో కూర్చున్నాడు. మాధవి దగ్గరకు వచ్చింది. ఏమైంది అడిగింది. రాఘవ కళ్ళల్లో నీళ్లు. నాకు నా తమ్ముడు గుర్తొస్తున్నాడు అన్నాడు. మాధవికి అప్పుడు తన తప్పు అర్థమైంది. ఆమె నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఇక కిరణ్ ఇంట్లో కూడా అదే పరిస్థితి. దీపిక అడిగింది ఏమైంది అని. అన్నయ్య లేకపోతే నాకు ఏదో కోల్పోయినట్టు ఉంది అన్నాడు. దీపిక కూడా బాధపడింది. కానీ ఇద్దరి అహంకారం వాళ్ళను కలవనివ్వలేదు. 1 సంవత్సరం గడిచింది. ఇద్దరి ఇళ్లలో పిల్లలు పుట్టారు. కానీ పిల్లలను కూడా ఒకరినొకరు చూపించలేదు. ఒకరోజు కిరణ్ భార్య దీపిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. డాక్టర్లు చెప్పారు, వెంటనే ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్కి 5 లక్షలు కావాలి అని. కిరణ్ దగ్గర అంత డబ్బు లేదు. ఎవరూ సహాయం చేయలేదు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, మీ అన్నయ్య రాఘవ గారు డబ్బు పంపించారు అన్నాడు. కిరణ్ ఆశ్చర్యపోయాడు. అన్నయ్య డబ్బులు పంపించాడా అని అడిగాడు. అవును అని చెప్పాడతడు. ఎవరికీ తెలియకుండా రాఘవ తన పొలం అమ్మి డబ్బు పంపించాడు. దీపికకు ఆపరేషన్ విజయవంతమైంది. అది తెలిసిన కిరణ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఇంత చేసిన అన్నయ్యని నేను ద్వేషించానా అనుకున్నాడు. అదే సమయంలో మరో ట్విస్ట్ జరిగింది. రాఘవకు కూడా ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం విన్న కిరణ్ పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వెళ్ళాడు. ఐసీయూ బయట మాధవి ఏడుస్తుంది. కిరణ్ దగ్గరకు వెళ్ళి, వదినా, నేనున్నాను, ఏడవకు అన్నాడు. ఆ మాట విన్న మాధవి ఇంకా ఎక్కువ ఏడ్చింది. మా తప్పే కిరణ్ అంది. కొన్ని గంటల తర్వాత రాఘవకు స్పృహ వచ్చింది. కళ్ళను తెరిచాడు. ముందు కిరణ్ కనిపించాడు. తమ్ముడు అన్నాడు. అన్నయ్య అంటూ కిరణ్ చేతులు పట్టుకున్నాడు. ఇద్దరూ చిన్నపిల్లల్లా ఏడ్చేశారు. నన్ను క్షమించు అన్నయ్య అన్నాడు. నువ్వు కాదు తమ్ముడు, మన అందరం తప్పు చేశాం. ఆ రోజు ఆసుపత్రి గది మొత్తం కన్నీళ్లతో నిండిపోయింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలిసిపోయారు. ఇక భార్యలు కూడా మారిపోయారు. మాధవి, దీపిక ఇద్దరూ అక్కా చెల్లెల్లా ఉండసాగారు. ఒక రాత్రి రాఘవ ఇంటి డాబాపై కూర్చున్నాడు. మాధవి కాఫీ తీసుకొచ్చి ఏమండి అంది. ఏంటి, నన్ను క్షమించారా అని మెల్లగా అడిగింది. రాఘవ నవ్వి ఆమె చేతిని పట్టుకున్నాడు. మన కుటుంబం మళ్ళీ నవ్వుతుంది కదా, అదే నాకు చాలు. మాధవి అతని భుజంపై తల వాల్చింది. వెన్నెల కాంతితో ఇద్దరి ప్రేమ మరింత అందంగా కనిపించింది. అదే సమయంలో కిరణ్ ఇంట్లో దీపిక కోపంగా నటిస్తూ కూర్చుంది. ఏమైంది మేడం అని కిరణ్ అడిగాడు. మీ అన్నయ్య దగ్గర ఎక్కువసేపు కూర్చుంటున్నారు అంది. అసూయ? అవును.
కిరణ్ నవ్వి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. నువ్వే నా ప్రపంచం అన్నాడు. దీపిక సిగ్గుపడుతూ అతని భుజంపై తల పెట్టుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.